హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ పావని. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ గాయ్స్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో తమ్నేల్లో చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ రోజు వీడియోలో మీషోలో ఆర్డర్ చేసిన బ్రైడల్ జ్యువెలరీ సెట్ని అయితే రివ్యూ చేసేద్దాం. నేనైతే మీషోలో మొత్తం 5 బ్రైడల్ జ్యువెలరీ సెట్స్ని ఆర్డర్ చేశాను. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా బడ్జెట్లోనే తీసుకున్నాను. అంటే మరీ 3000 5000 అట్లా కాకుండా అందరూ కొనుక్కునేలాగా 600 నుంచి 1000 లోపుగా అన్నీ తీసుకున్నాను అనమాట. మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి. వీటిలో వడ్డానంతో సహా మొత్తం అన్నీ ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. అండ్ కొన్ని మాత్రం ఓన్లీ హారం అండ్ ఇయర్ రింగ్స్ అట్లా సెట్ కూడా తీసుకున్నాను. బికాజ్ బ్రైడల్ సెట్స్ అంత ఎక్కువేం లేవు, మొత్తం కంప్లీట్ సెట్. ఓన్లీ హారము ఇలాంటివి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ గుట్ట పూసలు ఇట్లాంటి హారాలు అన్నీ కూడా నేను పర్చేస్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ప్రీవియస్గా జరిగిన వరలక్ష్మి వ్రతం వీడియోలో వేసుకున్న హారం కూడా నేను మీషోలో ఆర్డర్ చేసింది. అది కూడా మనం రివ్యూ చేసేద్దాము ఎలా ఉన్నదో. అండ్ ప్రతి దాని యొక్క కాస్ట్ ఎంత పడింది, అండ్ వర్తా కాదా, వాటి క్వాలిటీ ఎలా ఉంది. సో మ్యారేజ్ అంటే చాలా ఒక పెద్ద అకేషన్ అండ్ వన్ టైమ్ ఇన్ లైఫ్ కాబట్టి సో వాటికి ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు చాలామంది, 40K 30K అట్లా జ్యువెలరీ పైన. సో అట్లా కాకుండా తక్కువలో 1000 రూపాయల లోపునే పెళ్ళికి జ్యువెలరీ అయిపోతుంది అనమాట. సో ఈరోజు కలెక్షన్ మనం చూసేద్దాము. ఈ వీడియో మొత్తం అంతా చూడండి, అస్సలు మిస్ అవ్వకుండా, చాలా బాగుంటుంది. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ అన్నిటికల్లా ఈ పెద్ద బాక్స్ని మనం ఫస్ట్ రివ్యూ చేద్దాము. ఇదైతే చాలా చాలా బరువు ఉంది. దీనికైతే బాక్స్ కూడా వచ్చిందనమాట, యూ కెన్ సీ. బట్ ఈ బాక్స్ పగిలిపోయి వచ్చింది. సో ఇదే నేను ఆర్డర్ చేసిన బ్రైడల్ జ్యువెలరీ ఫ్రమ్ మీషో అనమాట. సో ఇది ఓపెన్ చేసి ఎట్లా ఉందో ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. సో ఈ బ్రైడల్ సెట్లో వచ్చేసి మనకి లాంగ్ హారం వస్తుంది, నెక్ సెట్ వస్తుంది, వడ్డానం వస్తుంది, ఇయర్ రింగ్స్ వస్తాయి, అలాగే పాపిడి బిల్ల కూడా వస్తుంది. ఈ సెట్ అంతటికి కూడా నాకు 1350 రూపాయలు మాత్రమే పడింది. ఐ డోంట్ నో వీటి ప్రైస్ బయట ఎంత చెప్తారో, కానీ నేను ఒక నార్మల్ ఓన్లీ నెక్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ మా ఊరు ఒక నార్మల్ షాప్లో అడిగితే నాకు మోర్ దెన్ 1000 చెప్పారు, అరౌండ్ 1500 అట్లా. సో సేమ్ సెట్ నాకు ఆన్లైన్లో 300 400కే వచ్చేసింది. సో బయట కొనుక్కునే దానికంటే కూడా ఇట్లా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే చాలా మనీ సేవ్ అవుతాయి మనకి. సో ఫస్ట్ అయితే వడ్డానం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది వడ్డానం అనమాట. ప్యాకింగ్ అదంతా అయితే చాలా బాగుంది. సో మనకి యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని జాగ్రత్తగా దాచిపెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఫస్ట్ ఇలా వచ్చిన కవర్స్ అయితే మీరు అస్సలు పడేసుకోకూడదు. వై? బికాస్ సో మీరు చూస్తున్నట్లయితే ఈ బాక్స్లో 2 హారాలు ఉన్నాయి, వడ్డానం ఉంది. సో ఈ కవర్స్ అన్ని పడేసి ఇవన్నీ బాక్స్ ఉంది కదా అని చెప్పి అన్ని కలిపి బాక్స్లో పెట్టేస్తే ఒకదానికొకటి రాసుకుపోయి కలర్ అంతా ఊరికే పోయి మొత్తం ఇంకా రోల్డ్ గోల్డ్ అన్నట్టు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఎంత షైనింగ్గా ఉందో, ఇవన్నీ కలిపి ఒకటే డబ్బాలో పెట్టేస్తే మొత్తం ఆ షైన్ అంతా పోతుంది అండ్ కలర్ కూడా పోతుంది. మనం కావాలంటే మళ్ళీ కలర్ వేయించుకోవచ్చు అని అంటారు, దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అదంతా ఎందుకు అనవసరంగా. సో చూద్దాము. ఇది వడ్డానం అండి, చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. 1350 రూపీస్కి ఇంత బెస్ట్ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ ఉన్న జ్యువెలరీ సెట్ వచ్చిందంటే నాకైతే అస్సలు నమ్మబుద్ధి కావట్లా. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది నడుముకి పెట్టుకోవడానికి. సో ఇవన్నీ కూడా నేను మీకు పెట్టుకుని చూపిస్తాను, కంగారు పడకండి. సో ఫస్ట్ అయితే అసలు ఇది ఎలా ఉన్నదో దీని డీటెయిలింగ్స్ అంతా కూడా క్లియర్గా చూడండి. మనకి ఇక్కడ మధ్యలో లక్ష్మీ బొమ్మ ఐడల్ వచ్చింది. సో వరలక్ష్మి వ్రతానికి ఇలాంటి వాటికి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. లైట్గా ఇది కొంచెం కలర్ వెలిసినట్టు నాకు అనిపిస్తుంది. ఎస్, సో మీరు ఇక్కడ చూడొచ్చు, వైట్ కలర్లో కనిపిస్తుంది కొంచెం. ఇలా మొత్తం ప్యాకేజ్ టైంలో ఇలాంటివి జరిగే అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ ఇట్లా ముడుచుకుని వచ్చేస్తాయి కదా ప్యాకేజింగ్లో. సో అట్లా వచ్చినప్పుడు ఇలాంటి డ్యామేజెస్ మనకు వస్తాయి. ఎనీహౌ మనకి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ముందే మనం ఆర్డర్ చేసుకుని చెక్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక 3-4 డేస్లో పెళ్ళి పెట్టుకుని దానికి ముందే ఆర్డర్ పెట్టుకుంటే ఇట్లానే ఉంటుంది. బట్ ఇట్లాంటి చిన్న చిన్న డీటెయిలింగ్స్ అయితే మనకి ఎట్లానో ఫోటోషూట్స్లో ఇట్లాంటి వాటిలో మనకు కనిపించవు. ఇది కూడా నాకు ఇప్పుడు బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తేనే నాకు కనిపించింది. మీకైతే ఇది వీడియోలో కూడా తెలియదు. సో లైట్గా కలర్ కొంచెం వైట్ కలర్లో వచ్చేసింది అనమాట, కొంచెం లైట్గా పోయింది. అండ్ దీనికి వచ్చేసి కింద మువ్వలు వచ్చాయి. ఓన్లీ ఇక్కడ ఈ చివర మధ్యలో మాత్రం మువ్వలు వచ్చాయి. యూ కెన్ లిసన్ ద సౌండ్. అండ్ ఈ చివర వచ్చేసి మనకి హుక్ ఇచ్చాడు పెట్టుకోవడానికి. సో యూ కెన్ సీ ద హుక్. సో ఇది మనకి పెట్టుకోవడానికి ఏ సైజ్ వాళ్ళకైనా సరే, నడుము ఎంత పెద్ద సైజు ఉన్న వాళ్ళకైనా సరే ఈజీగా పెట్టుకోవడానికి అనమాట చైన్. సో ఇది వడ్డానంకి వచ్చేసరికి ఎస్పెషల్లీ పెళ్ళిలో ఈ సెట్ మనల్ని బాగా హైలైట్ చేస్తుంది. సో ఇది మనం తర్వాత పెట్టుకుని స్టైల్ చేద్దాము. ప్రస్తుతానికైతే ఇది దీని అప్డేట్స్. సో నాకైతే చాలా బాగా నచ్చింది, బాగుంది. ఓన్లీ ఆ కలర్ ఒకటి పోతుందన్న మాటే కానీ. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఉంది బ్యాక్ సైడ్.
అండ్ ఫ్రంట్ సైడ్ ఒకసారి క్లియర్గా చూసేయండి. సో ఇది వడ్డానం పరిస్థితి. సో నెక్స్ట్ వచ్చేసి మనం షార్ట్ హారం దగ్గరికి వెళ్ళిపోదాము. నెక్స్ట్ సెట్. సో ఇది షార్ట్ హారం అండి. ఇది ఇట్లా నెక్కి వస్తుంది అనమాట, చిన్న సెట్. ఇది చోకర్ టైప్ అనమాట, ఇలా పైకి వస్తుంది. సో దీనికి ఇంకొక పెద్ద హారం కూడా ఉంది. అది ఇది రెండు కలిపి పెట్టుకుంటే ఇంకా మీరే పెళ్లి కూతురని అందరికీ అర్థమైపోతుంది. సో అండ్ దీని డీటెయిలింగ్స్ వచ్చేసి సేమ్ మనకి వడ్డానం ఎలా వచ్చిందో ఇది కూడా అలానే వచ్చింది. మధ్యలో లక్ష్మీదేవి ఐడల్ వచ్చింది అండ్ చుట్టూ ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఐడల్సే. అండ్ అటు ఇటు కూడా మువ్వలు వచ్చాయి అండ్ కింద కూడా మొత్తం మువ్వలు వచ్చాయి. ఎక్కడ కూడా స్టోన్స్ లేవు. ఇదంతా కూడా కంప్లీట్ గోల్డ్ సెట్ అనమాట. సో మువ్వల సౌండ్ మీరు వినొచ్చు. సో ఇలా ఉంది. సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. మీరు కంగారు పడకండి, ఇవన్నీ కూడా నేను పెట్టుకొని చూపిస్తాను. ఫస్ట్ అయితే అసలు ఎలా వచ్చింది డీటెయిలింగ్స్ అంతా చూపిస్తున్నాను. అండ్ దీనికి వచ్చేసి ఎక్కడ నాకు కలర్ పోయినట్టుగా నాకు ఏం అనిపించట్లేదు. ఒకసారి మీరు దగ్గర నుంచి ఒక లుక్ వేసుకోండి. నాకు ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇది రూపు. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ హారము. ఇదైతే అసలు చాలా చాలా పెద్దగా ఉంది. సన్నగా ఉండే వాళ్ళకైతే ఇది ఇంకా వాళ్ళకి కనిపించదు. జ్యువెలరీ ఒకటే కనిపిస్తుంది. జ్యువెలరీ ఉంది మనిషి ఎక్కడ అని అడుగుతారనమాట. సో ఇది లాంగ్ హారము. ఇదైతే చాలా చాలా పెద్దగా వచ్చిందండి. సేమ్ మనకి షార్ట్ హారం ఎలా వచ్చిందో ఈ లాంగ్ హారం కూడా అట్లానే వచ్చింది. కాకపోతే చాలా పెద్దగా ఉంది. ఇది బ్యాక్ సైడ్ ముద్దలా ఉందన్నమాట, ఒక గోల్డ్ ముద్దలా ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ సేమ్ దానికి ఎలా వచ్చిందో ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది. ఇక్కడ కింద మువ్వలు వచ్చాయి. అండ్ ఇది ఇక్కడ ఇదంతా ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఐడల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఐడల్స్ అనమాట. ఇక్కడ కింద మాత్రమే మనకి మువ్వలు వచ్చాయి. ఇంక ఇటు సైడ్స్ ఎక్కడ కూడా మనకి మువ్వలు రాలేదు. ఇది పెట్టుకుంటే ఎక్కడ వరకు వస్తుంది అంటే ఇది మన ఇష్టము. ఇది అడ్జస్టబుల్ తాడు ఇచ్చాడు కాబట్టి మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టుకోవచ్చు. కానీ మన నెక్కకైతే ఇవి ఇక్కడ వరకు ఉండేలా పెట్టుకోవాలి, తాడు కనిపించేలా పెట్టుకోకూడదు. సో ఇలా చాలా చాలా బాగుంది. అన్నీ కలిపి పెట్టుకుని స్టైల్ చేద్దాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీటి ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి వీటి పైన వచ్చిన ఇయర్ రింగ్స్. ఓకేనా. సో వీటికి వచ్చేసి మనకి కింద మువ్వలు వచ్చాయి. పైన దిద్దు వచ్చేసి మనకి లక్ష్మీదేవి బొమ్మ ఐడల్ దిద్దు కింద వచ్చింది. అండ్ ఇదంతా కూడా నార్మల్ డిజైన్. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి. మనకి పెళ్ళంటేనే గ్రాండ్ లుక్ కాబట్టి ఈ మాత్రం ఉండాలి. ఈ మాత్రం హడావిడి లేకపోతే మరి బాగోదు, అస్సలు చాలా బాగోదు. దాని వెనకాల ఇయర్ రింగ్ బ్యాక్ సైడ్ ఎక్కడ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. ఈ బ్యాక్ సైడ్ అయితే నాకు ఎక్కడ కనిపించట్లా, మరి ఎక్కడైనా పడిపోయా అంటూ నాకు అర్థం కావట్లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపిడి బిల్ల. పాపిడి బిల్ల అయితే సింపుల్గా ముగించేశారు. అంటే కింద ఇదంతా కూడా హెవీగా వచ్చింది కాబట్టి పాపిడి బిల్ల సింపుల్గా ఇచ్చినట్టున్నాడు. ఇది మీరు చూస్తున్న పాపిడి బిల్ల అనమాట. చాలా సింపుల్గా వచ్చింది. చిన్న లక్ష్మీదేవి బొమ్మ వచ్చి కింద 3 మువ్వలు వచ్చాయి. దీనికి పెట్టుకోవడానికి హుక్ ఏమి ఇవ్వలేదు. సేఫ్టీ పిన్ ఇట్లాంటివి ఏమన్నా ట్రై చేయాలనుకుంటా. సింపుల్గా ఇలా ఉంటుంది. సో దీన్ని స్టైల్ చేసి మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి, ఓవరాల్గా దిస్ ఈజ్ హౌ ద ఎంటైర్ సెట్ ఈజ్ లుకింగ్ అనమాట. సో వడ్డానం కూడా నేను సెట్ చేసేసాను. చాలా బాగుంది, మంచి లుక్ వస్తుంది అనమాట. సో మరీ హడావిడిగా అయితే నాకేం అనిపించట్లేదు. పెళ్లి కూతురు అంటే ఈ మాత్రం రెడీ అవ్వాల్సిందే ఖచ్చితంగా. సో ఈ నెక్ సెట్స్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి నేను చోకర్ కింద పైకి వస్తుందని చెప్పాను కదా, ఒకటేమో కిందకు వచ్చింది. సో ఇందాక నేను చెప్పినట్టు బాగా కిందకి పెట్టుకుంటే తాడు కనిపిస్తుందని అది కిందకే పెట్టుకోవాలి. తాడు ఇలా కిందకు వచ్చినా సరే మనకి పైన ఉన్న చోకర్ కవర్ చేసేస్తుంది అనమాట. ఈ తాడు కనిపించకుండా పైకే పెట్టుకుంటాం అనుకుంటే ఈ రెండు ఇట్లా ఇలా మొత్తం దగ్గరికి అయిపోతుంది, బాగోదు చూడడానికి. సో ఎట్లానో తాడు ఈ చోకర్ కవర్ చేసేస్తుంది కాబట్టి మనం హ్యాపీగా ఇలా కిందకి పెట్టేసుకోవచ్చు. అండ్ ఫుల్ కంప్లీట్గా మనం జ్యువెలరీ వేసుకున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇది పాపిడి బిల్ల అనమాట, చిన్నగా వచ్చింది. సో పాపిడి బిల్ల అయితే ఇలా వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా వచ్చాయి. నేను నా బ్యాక్ సైడ్ నా ఇయర్ రింగ్స్వి ఉంటే నేను అవి పెట్టుకున్నాను. మరి ఎట్లా మిస్ అయ్యాయో నాకైతే తెలీదు, బ్యాక్ సైడ్వి మిస్ అయ్యాయి. అండ్ దిస్ ఈజ్ హౌ ఓవరాల్ ఇట్ లుక్స్. నాకైతే 9 on 10 ఇచ్చేయచ్చు. యాక్చువల్లీ 10 on 10 ఇచ్చేయచ్చు. కొంచెం కలర్
వెలిసినట్టు అనిపించింది కాబట్టి నేను 9/10 ఇస్తున్నాను. ఈ ఎంటైర్ బ్రైడల్ జ్యువెలరీ సెట్ యొక్క లింక్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే మనం నెక్స్ట్ జ్యువెలరీ సెట్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ బ్రైడల్ జ్యువెలరీ సెట్ అయితే మీరు చూసేశారు కదా. ఆ జ్యువెలరీ సెట్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు చెప్పేశాను. 1350 రూపీస్. మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను అండ్ లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు నెక్స్ట్ జ్యువెలరీ సెట్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చే జ్యువెలరీ సెట్, సో ఇదైతే మనకి బాక్స్ ఏం రాలేదు, జస్ట్ ఒక నార్మల్ కార్డ్బోర్డ్లో వచ్చింది. ఈ జ్యువెలరీ సెట్లో ఏంటంటే మనకి వడ్డానం ఏం రాలేదు, వడ్డానం పాపిడి బిల్ల ఏం లేదు, ఓన్లీ చోకర్, లాంగ్ హారము అట్లానే ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో ఓవరాల్గా వీటన్నిటి కాస్ట్ వచ్చేసి నాకు 690 రూపీస్ పడింది, అంటే 10 రూపాయలు తక్కువ 700, సో 700 రూపీస్ అనుకోండి. సో లాంగ్ హారం ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు. నాకైతే ఎస్పెషల్గా గ్రీన్ అండ్ రెడ్ కలర్లో స్టోన్స్ వచ్చిన జ్యువెలరీ సెట్స్ చాలా చాలా నచ్చుతాయి. అండ్ మనకి వేసుకున్నప్పుడు కూడా లుక్ అట్లాంటి జ్యువెలరీసే మనకి ఎక్కువ బాగా కనిపిస్తాయి అనమాట. సో అట్లాంటిదే ఇది కూడా. ఇందులో వచ్చేసి మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ వచ్చి వైట్ కలర్ స్టోన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి వచ్చాయి. సో దానివల్ల ఇంకా ట్రెడిషనల్గా అట్లని ఫ్యాన్సీగా కూడా కనిపిస్తుంది వైట్ స్టోన్స్ ఉండడం వలన. ఇది వచ్చేసి మనకి కాసుల పేరు టైప్లో వచ్చిందనమాట. ఈ డిజైన్ అంతా కూడా ఎంటైర్ డిజైన్. కాసుల పేరు చాలా ఓల్డ్ ట్రెడిషన్ కదా, పాతకాలం నుంచి కూడా కాసుల పేరు అనగానే ఒక జ్యువెలరీ వైబ్స్, ఒక ట్రెడిషనల్ వైబ్స్ అంతా కూడా వచ్చేస్తాయి. సో కానీ ఇప్పుడు అది బాగా ఓల్డ్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా ఎవరు ప్రిఫర్ చేయరు. అదే ఇట్లాంటి డిజైన్స్లో మనకి కాసుల పేరు కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తే వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి ఓల్డ్ ట్రెడిషనల్ కాసుల పేరు వేసుకున్నట్టు ఉంటుంది, అలాగే ట్రెండీగా కూడా ఉంటుంది అనమాట. ఇదైతే చాలా సింపుల్ అనమాట. మాకంతా హెవీగా వద్దు, మా వల్ల కాదు, మాకు సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ జ్యువెలరీ సెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా ఉందో. సో ఇది ఒక్కటే ఉంది కదా, బాగాలేదు, మరీ సింపుల్గా అయిపోయింది అని ఏం మీరు ఫీల్ అవ్వక్కర్లేదు. దీనికి చోకర్ కూడా వచ్చింది. చోకర్ కూడా సేమ్ మనకి లాంగ్ హారం ఎలా వచ్చిందో అలానే వచ్చింది అనమాట. కింద మీరు లాకెట్ చూస్తున్నట్లయితే మనకి పికాక్స్ వచ్చాయి, 2 పికాక్స్, అటు ఇటు 2 పికాక్స్ వచ్చి ఒక పెద్ద పెండెంట్ లా వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి చోకర్ కాబట్టి ఇవి కొంచెం చిన్నగా వచ్చాయి, అదైతే పెద్దగా వచ్చాయి అనమాట. సో దీనికి కూడా కాసుల పేరు ఇంక్లూడ్ అయ్యి వచ్చాయి. ఈ ప్రతి కాసుల పేరు మీద కూడా లక్ష్మీదేవి రూపు ఉన్నదనమాట. చాలా బాగుంది. లక్ష్మీదేవి రూపు ఉంటే ఇంకా చాలు మనకి జ్యువెలరీలో. ఇది నెక్కి పెట్టేసుకుంటే ఇట్లా ఉంటుంది అనమాట సెట్. ఇంకా అది ఇది 2 కలిపి పెట్టుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి ఆ చోకర్ ఇంకా లాంగ్ హారంలో పెండెంట్ ఏదైతే వచ్చిందో పికాక్స్ వచ్చి అటు ఇటు, సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అట్లానే వచ్చాయి. చూపిస్తా. దీనికి సారీ, నేను ఏం ఆర్డర్ చేసాను నాకే అర్థం కావట్లేదు. దీనికి పాపిడి బిల్ల కూడా వచ్చింది. సో ఇది మనం తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ చూసేయండి. ఇయర్ రింగ్స్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా చాలా నచ్చేసాయి. చూడండి ఇయర్ రింగ్స్. సో యాక్చువల్గా నేను ఇట్లా కవర్లో చూసినప్పుడు ఈ పెండెంట్ పైన ఇట్లా వచ్చింది కదా, ఈ పెండెంట్లో వచ్చిన డిజైన్ ఇయర్ రింగ్స్కి కూడా ఇచ్చాడు. బాగా పెద్దవి అయిపోతాయి కదా అనుకున్నాను, కానీ క్యూట్ ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. చిన్నగా వచ్చింది అనమాట, మన ఇయర్స్కి కరెక్ట్గా సరిపోతాయి అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇయర్ రింగ్స్. సో చాలా బాగుంది. కింద వచ్చేసి మనకి వైట్ కలర్ పర్ల్స్ వచ్చాయి అండ్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్, మధ్యలో ఏమో పింక్ స్టోన్ వచ్చింది. సో ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ స్టోన్స్ అయితే కొంచెం ఊడుతున్నాయి అంతే, ఇంకా స్టోన్స్ ఇట్లానే ఉంటాయి. మనకి గోల్డ్ జ్యువెలరీలోనే స్టోన్స్ ఇంక్లూడ్ చేస్తే ఊడిపోతాయి, ఇవి ఎంత చెప్పండి. సో ఇక్కడ ఒక పికాక్ కంట్లో ఉన్న స్టోన్ అయితే ఊడిపోయింది. కావాలంటే ఇంకా మనం గమ్మేసుకుని అతికించుకోవడమే. 2 ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా ఉన్నాయి. ఇలాంటి వాటిలో గోల్డ్ చేపించుకుంటే అతిరిపోతుంది గైస్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది గోల్డ్లో ఇలాంటి ఇయర్ రింగ్స్ చేయించుకుంటే ఎంత బాగుంటుందో అని. బట్ మొత్తం అంతా కూడా ఓవరాల్గా స్టోన్స్ వచ్చాయి కాబట్టి మనకి స్టోన్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అట్లా బయట చేయించుకుంటే. అండ్ ఇంకా పాపిడి బిల్ల వచ్చేసి మనకి సేమ్ ఇంకా సెట్ కాబట్టి సెట్ అంతా కూడా ఒక్కటే డిజైన్లో ఉంది. దీనికి కూడా కింద పెండెంట్ వచ్చేసి మనకి అటు ఇటు పీకాక్స్ వచ్చి కింద పర్ల్స్ వచ్చాయి అండ్ ఇక్కడ నార్మల్గా ఫ్లవర్స్ కింద వచ్చాయి అనమాట. సో ఇది పెట్టుకొని ఎట్లా ఉన్నదో స్టైల్ చేసి చూపించేస్తాను. నేనైతే సాగైపోతున్నాను. ఇయర్ రింగ్స్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. సో పెట్టుకొని చూపిస్తాను. సో ఈ ఎంటైర్ జ్యువెలరీ సెట్ లుక్ వచ్చేసి చూడడానికి ఇలా ఉంది. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. సో దీనికైతే వడ్డానం ఒకటే రాలేదు, మనం సపరేట్గా దాన్ని పర్చేస్ చేసుకోవాలి. ఓవరాల్గా ఈ సెట్ అంతా అయితే నాకు 10/10 రేటింగ్ ఇచ్చేయాలనిపిస్తుంది. ఇదంతా కూడా సింపుల్గా చాలా బాగుంది. నాకు ఇట్లా సింపుల్గా రెడీ అవ్వడమే నచ్చుతుంది. సో పాపిడి బిల్ల వచ్చేసి ఇట్లా సింపుల్గా ఉంది అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. అండ్ ఇది వచ్చేసి నెక్ సెట్ ఇక్కడ వరకు వచ్చింది. అండ్ ఇది లాంగ్ హారం ఎంతవరకు కావాలంటే అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా అంతే. అండ్ దీని ఓవరాల్ ప్రైస్ వచ్చేసి మనకి 700 రూపీస్ పడింది. నాకైతే వర్త్ బయింగ్ అనిపించింది.
సో బయట అయితే ఈజీగా దీనికి అరౌండ్ ఒక 2000 వరకు కూడా చెప్తారు. ఈ జ్యువెలరీ సెట్స్ అన్ని ఏంటంటే కూడా మనం మెయింటైన్ చేసుకునే దానిలోనే ఉంటుంది. జాగ్రత్తగా యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తీసి కవర్స్లో అట్లా ఎలా తీసామో అలా పెట్టుకుంటే మనకి ఎప్పటికీ కూడా ఇట్లా మెరుస్తూనే ఉంటాయి. బికాజ్ ఒకసారి ఇవి షేడ్ అయ్యాయి అంటే మనకి దీనికి వాష్ చేసుకోవడానికి కూడా కుదరదు కదా, మార్చిపోయాయి కదా క్లీన్ చేసుకుందాం అనుకోవడానికి ఉండదు. క్లీన్ చేసామంటే మొత్తం గోల్డ్ కోటింగ్ అంతా కూడా పోతుంది. సో మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఇవి అంత నీట్గా అంత బ్రైట్గా ఉంటాయి అనమాట. నాకైతే ఓవరాల్గా సెట్ వచ్చేసి బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ జ్యువెలరీ సెట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సెకండ్ జ్యువెలరీ సెట్ అయితే చూసేసారు కదా. సో నాకైతే అది చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు థర్డ్ జ్యువెలరీ సెట్ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. సో ఇది ఓపెన్ చేద్దాము. సో దీనికి కూడా మనకి ఏం బాక్స్ ఇవ్వలేదు జ్యువెలరీ పెట్టడానికి. అండ్ వావ్, సో ఇదైతే నేను గుట్ట పూసల్లో నేను ఒకటి ఆర్డర్ చేశాను సెట్. సో యాక్చువల్గా ఇప్పుడు మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ వేసుకుంటే ట్రెడిషనల్ లుక్, ఆ ట్రెడిషనల్ వైబ్స్ ఎట్లా వచ్చేస్తాయో సేమ్ అట్లానే గుట్ట పూసలు కూడా అనమాట. సో ఇట్లా వస్తాయి మనకి. వైట్ కలర్ మొత్తం ఫుల్ ఒక గుట్ట కింద వస్తుంది అనమాట. గుట్ట పూసలు అంటే అది వైట్ కలర్ పూసలన్నీ వస్తాయి అనమాట. దీంట్లో వచ్చేసి మనకి చోకర్ ఉంది, లాంగ్ హారం ఉంది, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అలాగే పాపిడి బిల్ల కూడా ఉంది. ఇది వచ్చేసి సో చోకర్, ఈ చోకర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మనకి మధ్యలో లక్ష్మీదేవి ఐడల్ వచ్చింది. మొత్తం కింద అంతా కూడా గుట్ట పూసలు వచ్చాయి వైట్ కలర్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చాయి. ఓవరాల్గా వచ్చేసి లుక్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇది లాంగ్ హారము. ఇది కూడా సేమ్ మనకి షార్ట్ హారం ఎట్లా వచ్చిందో ఇది కూడా సేమ్ అదే డిజైన్లో లక్ష్మీదేవి రూపు వచ్చింది మధ్యలో. మీరు చూడొచ్చు, చాలా బాగుంది. చాలా క్లియర్గా మనకి లక్ష్మీదేవి అమ్మవారు అయితే డిజైన్ చేశారు. ఇక్కడ ఎంత క్లియర్గా కనిపిస్తుందో, క్రిస్టల్ క్లియర్గా ఉందన్నమాట. మొత్తం ఇదంతా ఐడల్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి లాంగ్ వస్తుంది అనమాట. ఇది సన్నగా వచ్చాయి మొత్తం. ఇదైతే కింద బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పాపిడి బిల్ల. సో సేమ్ ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారు క్రిస్టల్ క్లియర్గా మనకి ఐడల్ చెక్కారు. నాకైతే చాలా బాగుంది చూడండి. సో ఇలా వచ్చింది. సో పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఇయర్ రింగ్స్లో కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. మొత్తం సెట్ కాబట్టి అన్నీ ఒక్కటే డిజైన్లో ఉంటాయి. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి గుట్టపూసలు వచ్చేసి. ఇవన్నీ కూడా పెట్టుకుని ఎలా ఉంటుందో స్టైల్ చేసి చూద్దాము. సో ఈ జ్యువెలరీ సెట్ లుక్ వచ్చేసి పెట్టుకుంటే ఇలా ఉంది. మనకి లాంగ్ హారం మనకి ఎంత లాంగ్ కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వరకు పెట్టాను. అండ్ ఇది షార్ట్ హారం అయితే ఇట్లా ఉంది. ఓవరాల్గా నాకైతే సింపుల్ అండ్ ఎలిగెంట్గా అనిపించింది ఈ సెట్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చూస్తున్నారు కదా. సో సరిపడగా ఉన్నాయి అనమాట ఇయర్స్కి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అండ్ పాపిడి బిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సెట్లో. చాలా బాగుంది, సింపుల్గా చిన్నగా. ఇక్కడ ఈ పెండెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా సెట్ వచ్చేసి ఇలా ఉంది. సో బ్రైడల్కి అయితే చాలా బాగుంటుంది ఈ సెట్. పెళ్లి టైంలో ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక ఈవెంట్కి వేసుకోవచ్చు. పెళ్లి టైంలోనే కాకుండా ఏ ఈవెంట్కి అయినా సరే ఈజీగా సెట్ అయిపోతాయి. మనకు కావాలనుకుంటే కనుక వడ్డానం మాత్రం సపరేట్గా ఆర్డర్ చేసుకోవాలి, బికాస్ దీనిపైన రాలేదు. ఈ సెట్ ప్రైస్ మీరు ఎంత అనుకుంటున్నారు? గెస్ట్ చేసి చెప్పండి, నేను చెప్పేలోపు నేనే చెప్పేస్తాను. సో ఈ సెట్ ప్రైస్ వచ్చేసి 670 రూపాయలు అనమాట. 30 రూపాయలు తక్కువ 700. సో 700 రౌండ్ ఫిగర్ అనేసుకోండి. సో 670 రూపీస్కి మనకి ఎంటైర్ సెట్ వచ్చేసింది. సో నాకైతే వర్త్ పైగా అనిపించింది. ఇంత తక్కువ కాస్ట్కి మనకైతే బయట ఎక్కడ రావు. డిజైన్ అండ్ ఈ డిజైన్ చూసారు కదా లక్ష్మీదేవి అమ్మవారి. సో ఈ వరలక్ష్మీదేవిలానే ఉందన్నమాట. చాలా బాగా ట్విస్ట్. ఈ హ్యాండ్స్ కూడా మొత్తం ఇట్లా పెట్టున్నవి మొత్తం చాలా బాగా డిజైన్ చేసి ఇచ్చారు. ఓవరాల్గా నాకైతే గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్, ఈ వైట్ కలర్ గుట్ట పూసలు నాకైతే 100 on 10 ఇచ్చేయాలి సెట్కి. చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఫర్దర్గా అయితే మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఓవరాల్గా ఇది సెట్ డీటెయిల్స్. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సెట్లోకి మనం వెళ్ళిపోదాం. సో థర్డ్ జ్యువెలరీ సెట్ కూడా మనం సక్సెస్ఫుల్గా చూసాము, రివ్యూ చేసాము. యాక్చువల్గా నేను మధ్యలో మైక్ పెట్టుకోవడం మర్చిపోయా. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది, సారీ ఫర్ దాట్. నేను షూట్ అయిపోయిన తర్వాత చూసుకున్నాను అనమాట. సో ఇంకా బాగానే వచ్చింది కదా రీషూట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అట్లా ఉంచేసాను. సో ఇప్పుడైతే మనం థర్డ్ 3 అయ్యా కదా, ఫోర్త్ జ్యువెలరీ సెట్ కూడా మనం ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. సో ఇదైతే కొంచెం భారీగానే ఉంది, చాలా బరువుగా ఉంది.
ఓపెన్ చేసి చూద్దాము లోపల ఏముందో. నేను కూడా చాలా ఆర్డర్ పెట్టాను కాబట్టి ఏ బాక్స్లో ఏముందో నాకు కూడా తెలియదు ఓపెన్ చేసే వరకు. ఓకే, దిస్ ఈజ్ ద బ్రైడల్ సెట్ అనమాట, కంప్లీట్ బ్రైడల్ సెట్. సో దీంట్లో మనకి వడ్డానంతో సహా మొత్తం అన్నీ వచ్చేస్తాయి. వడ్డానం వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట. పైన చూస్తున్నారు కదా, పైన అన్ని కూడా ఐడల్సే, కంప్లీట్గా మొత్తం ఐడల్సే వచ్చాయి పైన. ఇది ఎట్లా ఉందంటే 2 పీటల కింద వచ్చిన, ఇది ఏమంటారు, పైన ఒక సెట్ కింద ఒక సెట్ లా వచ్చిందనమాట. పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. సో ఇది వడ్డానం విషయానికి వస్తే, దీనిపైన మనకి రెడ్ అండ్ గ్రీన్ ఇంకా వైట్ స్టోన్స్ కూడా వచ్చాయి. సో సింపుల్గా బాగుంది, ఒక నార్మల్, సో ఒక బ్రైడల్ జ్యువెలరీ లా ఉంది. సో పెట్టుకుంటే ఇది యాక్చువల్గా చిన్నగా వచ్చింది, మనకి సైడ్ కవర్ కావట్లే, ఇట్లా వచ్చిందనమాట. సో దీంట్లో చోకర్ అయితే దద్దరిల్లిపోతుంది అనమాట, అంత పెద్దగా వచ్చింది. చోకర్ చూపిస్తా మీకు. చోకర్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి గైస్, దిస్ ఈజ్ ద చోకర్. ఇంత పెద్ద చోకర్ నేను నా లైఫ్ టైంలో ఇదే ఫస్ట్ టైం చూడటము. అసలు దీన్ని స్టైల్ చేయాలని నాకు చాలా ఆతృతగా ఉంది. సో ఆల్రెడీ రివ్యూస్లో నేను కొంతమంది పెట్టుకోవడం చూసా, బట్ డైరెక్ట్గా పెట్టుకుంటే ఎట్లా ఉందో నాకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. నేను ఫస్ట్ టైం ఇంత దగ్గరికి ఇంత పెద్ద చోకర్ చూడటము. సో యాక్చువల్గా నాకు ఇంత గ్రాండ్గా ఉంటే నచ్చదు, బట్ దిస్ లుక్స్ ఫైన్ అనమాట. మొత్తం ఇదంతా కూడా మనకి లక్ష్మీదేవి బొమ్మలు వచ్చాయి. సో ఆబ్వియస్లీ మనకి జ్యువెలరీ అంటేనే ఇంకా గాడ్డెస్ ఉంటారు మొత్తం అంతా కూడా. సో చూడొచ్చు మీరు, ఇది నెక్ పైన అంతా కూడా నెక్ లైన్లో మొత్తం గాడ్డెస్ ఉన్నారు. సో కింద వచ్చేసి మనకి మువ్వలు వచ్చాయి, అండ్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ కనబడుతున్నాయి అక్కడక్కడ, రెడ్ గ్రీన్ వైట్ స్టోన్స్, కంప్లీట్ గోల్డ్ కాకుండా మనకి స్టోన్స్తో కూడా ఇచ్చారు. సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది, ఇది ఒక డ్రెస్లా అనిపిస్తుంది నాకు. సో ఇలా ఉంటుంది అనమాట పెట్టుకుంటే, బాగుంది. సో బ్రైడల్కి గ్రాండ్ లుక్ కావాలనుకుంటే ఈ సెట్ ట్రై చేయొచ్చు. ఇంకా హారం చూద్దాము, హారం కూడా బాగుంది, చాలా పెద్ద పెండెంట్ వచ్చింది దీనికి. దిస్ ఈజ్ ద హారం అనమాట, ఇది హారము. దీనికి ఇంత పెద్ద పెండెంట్ వచ్చింది, సైడ్స్లో మనకి ఇలా వచ్చాయి. ఓవరాల్గా హారం లుక్ చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి పైన అయితే మొత్తం గాడ్డెస్ వచ్చారు, లక్ష్మీదేవి అమ్మవారు మొత్తం పైన ఈ సెట్లో పైన అంతా కూడా ఆమె వచ్చారు. కింద వచ్చేసి మనకి ఇవన్నీ పీకాక్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకి మువ్వలు వచ్చాయి, కంటిన్యూస్గా ఇక్కడ వరకు కూడా మువ్వలు వస్తాయి. మధ్యలో అయితే పెద్ద లక్ష్మీదేవి ఐడల్ బొమ్మ ఇచ్చారు మనకి. సో మీరు చూడొచ్చు, అండ్ కింద ఇవన్నీ కూడా గాడ్డెస్ ఉన్నారు. సో కంప్లీట్గా ఇంకా గాడ్డెస్ హారం అనమాట ఇది. ఇలా ఉంటుంది, చాలా బాగుంది గైస్. హారం అయితే నిజంగా చాలా బాగుంది, హెవీగా అనిపించట్లేదు, చాలా బాగుంది. ఇంకా ఏం మిగిలిన్నాయి, ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిల్ల. పాపిడి బిల్ల వచ్చేసి మనకి సింపుల్గా ఇలా ఇచ్చేసాడు. వీళ్ళందరూ పాపిడి బిల్ల పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లేరు, మొత్తం ఈ హారం ఇంకా ఇయర్ రింగ్స్ పైన ఫోకస్ చేస్తున్నట్టున్నారు. మనకి ఇంత సింపుల్గా వచ్చింది పాపిడి బిల్ల. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి సింపుల్గా. సో దీనికి కూడా మనకి కింద మువ్వలు వచ్చాయి, మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది, మధ్యలో లక్ష్మీదేవి ఐడల్ వచ్చింది మళ్ళీ. సో మనకి 2 ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. దీనికి వెనకాల పెట్టుకునేవి మనకి ఎక్స్ట్రా ఇంకొక పెయిర్ ఇచ్చాడు. సో ఇదంతా మొత్తం జ్యువెలరీ సెట్ స్టైల్ చేస్తే ఎట్లా ఉంటుందో చూసేద్దాం. అన్నట్టు దీని ప్రైస్ చెప్పలేదు కదా. ఈ పెద్ద చోకరు, లాంగ్ హారము, ఇయర్ రింగ్స్, వడ్డానము, పాపిడి బిల్ల ఇదంతా కూడా నాకు 1370 రూపీస్ పడింది నాకు ఎంటైర్ సెట్కి, అంటే 1400 అనుకోండి. సో 1400లో ఇంత గ్రాండ్ బ్రైడల్ సెట్ వచ్చిందంటే నిజంగా వర్త్ బయింగ్ అనమాట. సో ఇప్పుడు స్టైల్ చేసి చూద్దాం. ఇప్పటి వరకు 4 బ్రైడల్ సెట్స్ని అయితే చూసేసాం మనం. ఇంకా లాస్ట్ అండ్ మోస్ట్ బిలౌడ్ సెట్ అనమాట. సో నేను ఇది వరలక్ష్మి వ్రతం రోజు వేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసినప్పుడు అయితే చాలా క్వైరీస్ వచ్చాయి ఆ జ్యువెలరీ సెట్ పైన. సో చాలామందికి నచ్చేసింది అనమాట హారం సెట్. సో చాలామంది లింక్ అని చెప్పేసి కమెంట్ చేశారు. ఇప్పుడు అది ఓపెన్ చేసి చూద్దాము అసలు ఆ సెట్ ఏంటి, ఎలా ఉంటుంది అని ఇప్పుడు చూపిస్తాను మీ అందరికీ. నాకు కూడా ఈ హారం సెట్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నేను క్యాజువల్గా వేసుకున్నాను, ఇవన్నీ సెట్స్ అన్నీ ఓపెన్ చేయలేక నేను జస్ట్ క్యాజువల్గా ఓపెన్ చేసి ఇది ఉంది వేసుకున్నాను అనమాట. సో వేసుకున్న తర్వాత అయితే చాలా బాగా మంచి లుక్ వచ్చింది. సో బ్రైడల్స్కి అయితే ఇది చాలా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి అప్పుడే ఒక పూస్ కూడా ఊడిపోయింది. ఇది వచ్చేసి మనకి ఓన్లీ
ఒక్క హారం మాత్రమే వచ్చింది, లాంగ్ హారము ఇది, అండ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇంకా వేరే ఏం రాలేదు, చాలా సింపుల్ సెట్. యాక్చువల్గా నేను కొన్ని బ్రైడల్ సెట్స్ ఫుల్ కంప్లీట్ సెట్ నేను ఇంకొకటి ఆర్డర్ చేశాను గుట్ట పూసలది, కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అవుట్ ఆఫ్ స్టాక్ కాదు, యాక్చువల్ అది సెల్లర్ నాట్ అవైలబుల్ అనుకుంటా. సో ఆ షాప్లో కూడా నేను చూశాను, ఎక్కువ కలెక్షన్ ఏం లేదు. సో అందుకే అది ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. దాని అంతటా అదే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయి నా మనీ కూడా అకౌంట్లో పడిపోయాయి, నేను మనీ కూడా పే చేస్తాను. సో ఇంకెందుకులే అని చెప్పి మళ్ళీ దాన్ని ఆర్డర్ చేయలేదు. తర్వాత అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సో అది వెండర్ సైడ్ నుంచి ఇష్యూ అనమాట. సో ఇప్పుడైతే ఇది గుట్ట పూసల టైప్లోనే వస్తుంది ఈ హారం కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కాస్ట్ వచ్చేసరికి 700 రూపీస్. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఎగ్జాక్ట్ కాస్ట్ అనేది. సో ఇది చూడడానికి అయితే ఇలా ఉంటుంది, చూడండి ఎట్లా ఉంటుందో. మనకి వైట్ కలర్ గుట్ట పూసలు వచ్చాయి, వైట్ స్టోన్స్ వచ్చాయి, అండ్ పెండెంట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ స్టోన్ ఇంక్లూడ్ చేస్తున్నాడు. మొత్తం ఓవరాల్గా అయితే లుక్ అయితే అదిరిపోతుంది. ఇది ఇట్లాంటి గుట్ట పూసలు వచ్చిన జ్యువెలరీ సెట్స్ అయితే చాలా బాగుంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇది స్టైల్ చేసి చూపిస్తాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు ఇది వేసుకుంటే ఎట్లా ఉంటుందో. సో ఇంకా ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోయి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, ఫాలో అయిపోండి. సో ఇలా ఉంటుంది అనమాట, నా మేకడ్ వస్తుంది. సో ఓవరాల్గా ఈ హారం వచ్చేసి పెట్టుకుంటే ఇలా ఉంటుంది, చూసారా ఎంత బాగుందో. బ్రైడ్ కూడా పెట్టుకోవచ్చు ఈ జ్యువెలరీ, చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. మెయిన్ లుక్ రావడం కోసమే కదా మనం జ్యువెలరీ పెట్టుకునేది. సో ఇదైతే చాలా బాగుంటుంది. బట్ ఇట్లాంటిది మనకి చిన్న హారం కూడా ఇచ్చుంటే ఇంకా అదిరిపోయేది. నార్మల్గా అయితే మనం సింపుల్గా ఈ ఒక్క సెట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు చూపించలేదు కదా, ఇది వచ్చేసి మనకి కింద గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది, అండ్ స్టడ్ వచ్చేసి పింక్ కలర్ స్టోన్ ఇచ్చాడు, అండ్ యాజ్ యూజువల్గా కింద వైట్ కుట్ట పూసలు వచ్చాయి, పైన కూడా వచ్చాయి పూసలు. చాలా బాగుంది, సౌండ్ చూడండి. సో చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా. ఇవి యాక్చువల్లీ ఊడిపోతున్నాయి అనమాట, మళ్ళీ మనం నొక్కుకోవాలి పెట్టుకుని, లింకే కాబట్టి మనం పెట్టేసుకోవచ్చు. సో ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకొని చూపిస్తాను. ఓవరాల్గా పెట్టుకుంటే దీని లుక్ వచ్చేసి ఇలా ఉంది. నిజం చెప్పాలంటే అన్నిటికంటే కూడా నాకు ఇదే బాగా నచ్చింది, చాలా బాగుంది, యూనిక్గా ఉందన్నమాట ఈ డిజైన్. నేను ఇప్పటివరకు ఇట్లాంటి డిజైన్ చూడలేదు. సో ఎలా అంటే ఇక్కడ ఒక పెండెంట్, ఇక్కడ ఒక పెండెంట్, అట్లా సపరేట్ పెండెంట్స్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంది లుక్. ఓవరాల్గా మీషో నుంచి బ్రైడల్ జ్యువెలరీ హాల్ అయితే ఇది గైస్. నేను ఆర్డర్ చేసిన బ్రైడల్ సెట్స్ అన్నీ అయితే కూడా నేను రివ్యూ చేస్తాను. ఇంకా బ్రైడల్ సెట్స్ చూసాను కానీ నాకు అన్నిటిల్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసి నేను ఆర్డర్ చేశాను. ఇవైతే నాకు బాగా అనిపించాయి. సో ఓవరాల్గా క్వాలిటీ అదంతా కూడా నాకు బాగానే అనిపించింది. సో మనకి తక్కువ బడ్జెట్లో కాబట్టి మనం వీటిని కొనేసుకోవచ్చు, ఏం పర్లేదు. అండ్ ఈ సెట్ అయితే ఎస్పెషల్గా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఈ 5 సెట్స్లో ఏది బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డోంట్ వర్రీ. అండ్ ఈ ప్రొడక్ట్స్ యొక్క ఒరిజినల్ పిక్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేసి ఉంటాను మొత్తం అన్నిటికీ. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ ఏ హాల్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి, సో దట్ నేను అదే చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.